అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇరానియన్ బ్యాక్డ్ లెబనాన్ గ్రూప్ హిజ్బుల్లాని విల్ టర్న్ బీరూట్ ఇంటూ గాజా అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. బెంజమిన్ నెతన్యాహు ఐడిఎఫ్ నార్థర్న్ కమాండ్ అన్న రీజనల్ కమాండ్ని మొన్న కలిసినప్పుడు వారితో మాట్లాడుతూ, ఇఫ్ హిజ్బుల్లా డిసైడ్స్ టు ఓపెన్ అన్ ఆల్ అవుట్ వార్, దెన్ విత్ ఇట్స్ ఓన్ హ్యాండ్స్ ఇట్ విల్ టర్న్ బీరూట్ అండ్ సౌతర్న్ లెబనాన్ విచ్ ఆర్ నాట్ ఫర్ ఫ్రమ్ హియర్ ఇంటూ గాజా అండ్ ఖాన్ యూనిస్. హిజ్బుల్లా పూర్తి యుద్ధాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటే ఇక్కడికి దూరంగా ఉన్న బీరూట్ అండ్ దక్షిణ లెబనాన్లను దాని స్వంత చేతులతో గాజా మరియు ఖాన్ యూనిస్లలాగా మార్చినట్టే అని నెతన్యాహు మాటలకు అర్థం. గాజా మరియు ఖాన్ యూనిస్లు గాజాలో అతి ప్రధానమైనటువంటి పెద్ద నగరాలు. హమాస్ తీవ్రవాదులను వెతుకుతూ ఐడిఎఫ్ అక్కడ విధ్వంసం సృష్టిస్తోంది. హిజ్బుల్లాలు ఈ విధంగా దాడులకు దిగితే లెబనాన్ దక్షిణ ప్రాంతాన్ని కూడా ఖాన్ యూనిస్ లాగా గాజాలాగా మార్చివేస్తాం అని బెంజమిన్ నెతన్యాహు ఈ సందర్భంగా ఇలా హెచ్చరించాడు. అంటే లెబనాన్ గాని హమాస్ లాగే మనపైకి యుద్ధానికి దిగితే బీరూట్ అండ్ సౌత్ లెబనాన్లను వల్లకాడు చేస్తాం అని తీవ్రంగా హెచ్చరించాడని ఈయన మాటలకి అర్థం. బెంజమిన్ నెతన్యాహు ఇలా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఉంది. అది ఏమిటంటే అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసిన తర్వాత ఇజ్రాయిల్ రివెంజ్ వారిని హమాస్పై ప్రారంభించింది. ఇటు ఒకవైపు ఇజ్రాయిల్ హమాస్తో యుద్ధం చేస్తూ ఉంటే ఇజ్రాయిల్ నార్త్ సైడ్లో హిజ్బుల్లా తీవ్రవాదులు బార్డర్లో దాడులకు దిగారు. ఏనుగు యుద్ధానికి ముందుకు వెళుతూ ఉంటే నక్కలు వెనక చేరి కాళ్లను కరిచినట్టు హిజ్బుల్లా తీవ్రవాదులు గాజాపై దాడిని ఆపకుంటే మేము రంగంలోకి దిగుతాం అంటూ నార్త్ ఇజ్రాయిల్ పైకి బార్డర్లో మిసైళ్లని ప్రయోగిస్తూ ఉంది. ఐడిఎఫ్ నార్థర్న్ కమాండ్ ఇజ్రాయిల్ నార్త్ బార్డర్లో ఉన్న లెబనాన్, సిరియా, గెలీలీ, గోలన్ హైట్స్ వీటికి సంబంధించిన ప్రాంతాల్లో రక్షణని నిర్వహిస్తూ ఉంటుంది. నెతన్యాహు రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హార్జీ హలేవీతో కలిసి అక్కడికి వెళ్ళాడు బెంజమిన్ నెతన్యాహు. ఆ సమయంలో ఆయన ఇలా హిజ్బుల్లాని హెచ్చరించాడు. హిజ్బుల్లా లెబనాన్కి చెందిన షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అండ్ మిలిటెంట్ గ్రూపు. రగేబ్ హార్బ్ ఇతను ఒక ముస్లిం మత గురువు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా షియా ముస్లిం గ్రూపును తయారు చేసి మొదటిసారిగా పోరాడాడు. ఇతడు 1994 ఫిబ్రవరిలో హత్య చేయబడ్డాడు. ఈయన హత్య తర్వాత ఈయన మద్దతుదారులు ఇతను తయారు చేసిన గ్రూపును హిజ్బుల్లా గ్రూపుగా మొదటిసారిగా ఏర్పాటు చేశారు. హిజ్బుల్లా షియా మతానికి చెందిన గ్రూపు. ఇరాన్ కూడా ఒక షియా ముస్లిం దేశం కాబట్టి ఇరాన్ హిజ్బుల్లాకు సాయం చేయడం ప్రారంభించింది. 1500 మందితో ఒక పెద్ద బృందాన్ని పంపించి హిజ్బుల్లా తీవ్రవాదులకు సైనిక శిక్షణను ఇప్పించింది. ఇంతేకాకుండా హిజ్బుల్లా తీవ్రవాదులకు అన్నీ తానై నిధులను సమకూర్చింది. అప్పుడు సమకూర్చడం కాదు, అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఈ గ్రూపుకు అన్నీ తానై దానిని అన్ని విధాలా పెంచి పోషిస్తూ ఉంది. హిజ్బుల్లా లెబనాన్ సివిల్ వార్లో ముఖ్యమైన పాత్ర పోషించింది. 1982-83లో అమెరికన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడింది. సిరియాతో కూడా పోరాడింది. లెబనాన్ అంతర్యుద్ధంలో అమల్ మిలీషియాలతో పోరాడింది. లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇలా పోరాడిన హిజ్బుల్లా తర్వాత ఇజ్రాయిల్ని తన ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మిలిటెంట్స్ దక్షిణ లెబనాన్ ప్రాంతానికి చేరి అక్కడ నియంత్రణను సాధించి అక్కడ నుండి ఇజ్రాయిల్ పైన, లెబనీస్ క్రిస్టియన్స్ పైన దాడులు చేయడం ప్రారంభించారు. 1982లో ఐడిఎఫ్ లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని ఈ పాలస్తీనా ఆర్గనైజేషన్కు సంబంధించిన మిలిటెంట్లను ఏరివేయడం కోసం యుద్ధం ప్రారంభించింది. దక్షిణ లెబనాన్ అంతటినీ ధ్వంసం చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్తో సహా స్వాధీనం చేసుకుంది. అయితే 1983-85 మధ్య ఈ ప్రాంతం నుండి తిరిగి వెనక్కు వచ్చింది కానీ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ దక్షిణ సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాలను మాత్రం తన నియంత్రణలోనే ఉంచుకుంది. దీనిని సెక్యూరిటీ జోన్ అంటారు. ఈ కాంట్రవర్సీలన్నింటిలో హిజ్బుల్లా ఇంకా ఇతర మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయిల్తో పోరాడాయి. ఇలా ఇజ్రాయిల్ దక్షిణ లెబనాన్ పైన వార్ ప్రారంభించేదాకా లెబనాన్ సివిల్ వార్ వరకే పరిమితమైన హిజ్బుల్లా 1985లో ఒక మేనిఫెస్టోని తయారు చేసుకుంది. ఈ మేనిఫెస్టో ప్రకారం అమెరికన్స్, ఫ్రెంచ్ ఇంకా వీరి మిత్రులు అందరినీ లెబనాన్ నుండి తరిమివేయాలి. లెబనాన్ భూమిలో ఏ వలస దేశ సంస్థ కూడా ఉండకూడదు. ఇది కాక వీరి మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన మరొక లక్ష్యం ఏమిటంటే ఇజ్రాయిల్ని ఈ భూమిపైన లేకుండా చేయడం. ఒక్క యూదు కూడా ఈ ప్రాంతంలో కనబడకుండా చేయడం.
అలా చేసినప్పుడే తమ పోరాటం ముగుస్తుంది. హిజ్బుల్లా ఇలా తమ మేనిఫెస్టోలో ఇజ్రాయెల్ని నిర్మూలించడమే తమ ప్రధాన ధ్యేయంగా రాసుకుని పోరాటం సాగిస్తోంది. అందుకని ఇజ్రాయిల్ లెబనాన్ బార్డర్లో నిత్యం యుద్ధ వాతావరణమే దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య చాలా పోరాటాలు జరిగాయి. వీటన్నింటినీ పక్కన పెడితే అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడులకు దిగిన తర్వాత హమాస్ చేసిన దాడులను మెచ్చుకోవడమే గాక 8వ తేదీన వెంటనే షెబాన్ ఫార్మ్స్ అను లెబనాన్ సిరియా సరిహద్దులోని ఇజ్రాయిల్ స్వాధీనంలో ఉన్న పట్టణం పైన గైడెడ్ ర్యాకెట్స్ అండ్ ఆర్టిలరీ షెల్స్ని కాల్చింది. అయితే ఇజ్రాయిల్ వెంటనే హిజ్బుల్లా స్థావరాలపైన తిరిగి ఆర్టిలరీ షెల్స్తో డ్రోన్స్తో ప్రతీకార దాడులు చేసింది. 2006 తర్వాత లెబనాన్ ఇజ్రాయిల్ల మధ్య జరిగిన అతిపెద్ద దాడులు ఇవి. నిజానికి హిజ్బుల్లాకు ఇజ్రాయిల్ పైన పగ ఉండాల్సిన అవసరం లేదు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తీవ్రవాదులు లెబనాన్ సౌత్ బార్డర్లో చేరి అక్కడ నుండి నిరంతరం ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తూ ఉండటం వల్ల ఇజ్రాయిల్ PLO స్థావరాలని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అప్పుడు తర్వాతి రోజుల్లో PLOకి ఇజ్రాయిల్కి సంధి కుదిరింది. PLO ఇజ్రాయిల్తో ఘర్షణను మానుకుంది. కానీ లెబనాన్కి చెందిన హిజ్బుల్లా మాత్రం ఈ భూమి మీద ఇజ్రాయిల్ని లేకుండా చేస్తాం, ఒక్క యూదుడు కూడా ఇక్కడ కనబడకూడదు, అప్పటిదాకా మేం దాడులు ఆపం అని ప్రతిజ్ఞ చేసి ఇజ్రాయిల్తో పోరాడుతూ ఉంది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడులు చేసిన తర్వాత 9, 10, 11, 12, 13 వరుసగా అక్టోబర్ 8వ తేదీ నుండి ఈ రోజు దాకా ప్రతిరోజు హిజ్బుల్లా ఇజ్రాయిల్పై రకరకాలుగా దాడులు చేస్తోంది, చొరబాట్లకు దిగుతోంది. అయితే ఇజ్రాయెల్ తన శక్తివంతమైన డిఫెన్స్ ఫోర్స్తో హిజ్బుల్లా దాడులను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు అణిచివేస్తోంది. అటు గాజాలో IDF దాడులు చేస్తూ ఉంటే ఇటు హిజ్బుల్లా ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది. మధ్యలో ఇజ్రాయిల్ హమాస్తో సీజ్ఫైర్ ఒప్పందం సందర్భంగా 7 రోజులు యుద్ధ విరమణ చేసినప్పుడు కూడా ఇక్కడ హిజ్బుల్లా మాత్రం తన దాడులను ఆపలేదు. ఈ 2 నెలల కాలంలో ఇద్దరి మధ్య జరిగిన దాడులు ప్రతిదాడుల్లో లెబనాన్ వైపు 40,000 ఆలివ్ చెట్లు మంటల్లో కాలిపోయాయి. 55,000 మంది లెబనీస్ ఇల్లు విడిచి పారిపోయారు. నవంబర్ 21 నాటికి 357 మంది ప్రజలు గాయపడ్డారిక్కడ. రైటర్స్ వీడియోగ్రాఫర్ మరణించాడు. అల్ జజీరాకు చెందిన 6 జర్నలిస్టులు గాయపడ్డారు. అల్ మదీన్కు చెందిన 2 జర్నలిస్టులు చనిపోయారు. 25 మంది లెబనాన్ పౌరులు మరణించారు. ఒక లెబనాన్ ఆర్మీ సైనికుడు మరణించాడు. ఒక కెనడియన్, ఒక సిరియన్ పౌరులు కూడా మరణించారు. 4 ఇజ్రాయిల్ పౌరులు గాయపడ్డారు. చివరగా మొన్న డిసెంబర్ 7వ తేదీన కూడా హిజ్బుల్లా కాల్పుల్లో ఒక ఇజ్రాయిల్ పౌరుడు మరణించాడు. దీనికి ప్రతీకారంగా IDF హిజ్బుల్లా స్థావరాలపైన మిసైల్స్ని ప్రయోగించింది. ఈ సందర్భంగా నెతన్యాహు నార్థర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అలా మాట్లాడారు. గాజాను మొత్తం ఏ విధంగా ధ్వంసం చేస్తున్నామో మీరు ఇలాగే మా పైన దాడులుగానే కొనసాగిస్తే మీ రాజధాని బీరూటుతో సహా నాశనం చేస్తాం, దీనికి మీరే కారణం అవుతారు అంటూ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు. అక్టోబర్ 8వ తేదీ నుండి 2 నెలలుగా నార్త్ గాజాని దాడులతో ధ్వంసం చేశాక అటు సౌత్ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని ఇంకా చాలా ప్రాంతాలని టార్గెట్ చేస్తోంది IDF. విడిచిపెట్టగా మిగిలిన ఇజ్రాయిల్ హోస్టేజెస్ ఇంకా హమాస్ చెరలోనే ఉండటం వల్ల హమాస్ మెయిన్ లీడర్ యాహియా సిన్వర్, ఇస్మాయిల్ హానియే లాంటి వారు చిక్కకపోవటం వల్ల IDF తన వేటను ఆపకుండా కొనసాగిస్తోంది. అయితే బెంజమిన్ నెతన్యాహు చేసిన ఈ వార్నింగ్ని లెక్కలోకి తీసుకుంటుందా హిజ్బుల్లా అంటే 100% తీసుకోదనే చెప్పాలి. ఎందుకంటే దాని లక్ష్యం ఇజ్రాయిల్నే ఇక్కడ లేకుండా చేయడం కనుక. ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది అనేది జరగబోయే రోజుల్లో తెలుస్తుంది తప్ప ఇప్పుడప్పుడే తెలిసే అవకాశం అయితే లేదు. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.